డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయాక ఆటో మాట్లాడుకొని ఇంటికి బయలుదేరే ముందు ఆటో ముందల ఇలా కొబ్బరికాయ కొట్టించారనమాట. నెగిటివ్ ఎనర్జీ లాంటివి ఏమన్నా పోతాయని. ఇంకా ఈవినింగ్ టైంలో స్టార్ట్ అయ్యాం కాబట్టి ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇంటికి రావడానికి ఆల్మోస్ట్ 1 అవర్ పైనే పట్టింది. నాకు ఈ మెట్లు ఎక్కడం చాలా కష్టమైపోయింది కుట్లతోటి. ఇంకా ఎలాగోలా తిప్పలు పడి మెట్లయితే ఎక్కేసాను. ఇక్కడ ఒక 3-4 రకాల దిష్టి తీసేశారు. ఫస్ట్ ఎర్ర నీళ్ళతో దిష్టి తీశారు. తర్వాత అదే ఎర్ర నీళ్ళతో నాకు బేబీకి ఇద్దరికి బొట్టు పెట్టారని. తర్వాత ఉప్పుతో దిష్టి తీశారు. ఇంకా నెక్స్ట్ చీపిరి కట్టను కూడా అలా తిప్పేశారు. ఒక్కొక్క రకం దిష్టికి ఒక్కొక్క రీజన్ ఉంటది కదా. ఆ రీజన్స్ అయితే నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు, కానీ ఇవన్నీ తీస్తే మంచిది అని అంటారు. సో అలా తీసారనమాట. ఇంకా నెక్స్ట్ మా వారు మా మరదలు కలిసి ఇలా బేబీకి వెల్కమ్ చెప్పడానికి సింపుల్ గా ఇలా అరేంజ్ చేశారు. వెళ్ళేటప్పుడు ఇద్దరుగా వెళ్ళాము, వచ్చేటప్పుడు ముగ్గురుగా వచ్చాము. చాలా హ్యాపీగా మా బేబీకి వెల్కమ్ చెప్తూ ఇంట్లోకి అయితే అడుగు పెట్టేశాము. ఇంతకీ మాకు పుట్టింది పాప బాబా అనేది గెస్ట్ చేసి కమెంట్ చేశారో లేదో చెప్పేయండి. ప్రతి ప్రెగ్నెన్సీ అండ్ మెటర్నిటీ పీరియడ్ లో ఏదో ఒక టఫ్ సిచ్యువేషన్ ఉంటుంది. నాకైతే లేబర్ పెయిన్స్. మరి మీ ప్రెగ్నెన్సీలో టఫ్ సిచ్యువేషన్ ఏంటో కమెంట్ చేసి నాతో షేర్